వంశీ గారు, సినిమాలో ట్రైలర్‌లో అనుదీప్ గారిది బాగుంది. ఆయన కనిపించినప్పుడు బాగా నవ్వొస్తుంది. సో, ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి? మంచి మంచి క్యామియో సెకండ్ హాఫ్‌లో. హ్మ్. మంచి హై పాయింట్‌లో వస్తది. యాక్చువల్లీ అనుదీప్ మంచి కామెడీ డైరెక్టర్ గదా! సో, అలాంటి ఆయన్ని గూడా ఇలా ఒక మంచి ఆర్టిస్ట్‌గా ఏమైనా చేసే అవకాశం ఉందా? అనుదీప్‌తో చేయాలని ప్రాజెక్ట్. అది ఆయన్ని అడగాలి మీరు. ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి. కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి. నితిన్ గారు, సరే. ఇప్పుడు బావగారు గోవా మన అక్కడున్నారు. జపాన్‌లో ఉన్నారు కదా! ఈ ట్రైలర్ బావగారికి షేర్ చేశారా లేదా? ఇంకా కనుక్కోలేదు సార్. ఆయన బిజీగా ఉంటారు కదా అని చెప్పి ఇంకా చేయలేదు సార్. తప్పకుండా కనుక్కుంటాను సార్ మధ్యాహ్నం లోపల. నాగవంశి గారు ఇక్కడండి. సో ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథనం అవసరం లేదు, నవ్విస్తే ఎంటర్టైన్ చేస్తారు సార్ దాన్ని బూతులా వాడుతున్నాను. నేను సినిమా కథనం అవసరం లేదు అంది పైన 5 హీరోలకి మాత్రమే సార్. ప్రతి సినిమాకి కాదు. కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి, ఈ సినిమాలో అయితే కథ లేదు. ఇది కామెడీ సినిమా. రండి, ఇప్పుడు ట్రైలర్లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూమెంట్స్లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రామాకండి ఈ సినిమాకి. ఓన్లీ నవ్వుకుంటానికి రండి, సమ్మర్లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి. సో బన్నీ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు ఉండబోతుందండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లో స్టార్ట్ అవుతుందండి. వంశీ గారు, మీ ప్రమోషన్స్లో కానీ మీ వీటిలో కానీ నారాయణ నితిన్ గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారైంది స్టేజ్ మీద సంగీత మధ్యలో చూసా ఈ మధ్యలో ఎందుకు మార్చారని. అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదని విష్ణుని పెట్టాం మధ్యలో ఈసారి. అలాగే నితిన్ గారు, వంశీ గారు ఇంతకుముందే ఫస్ట్ కాపీ చూసాను చెప్పారు, ఛాలెంజ్ చేశాను చెప్పారు. మీరు ఫస్ట్ కాపీ చూసారా మీ నలుగురు? లేదండి, ఇంకా చూడలేదండి. అంటే మీకు చూపించడం చెప్పారా ఏమన్నా? లేదండి, ఎందుకు ఇప్పుడే చూడమే. అలాగనే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్లో అన్నిట్లో, ఎవరు వదలట్లేదు మమ్మల్ని. ఎలాగైనా అటు వెళ్ళి చూడాలంటే ఇంకొక 3 గంటలు అవుతుంది, ఇంకా టైం లేదని అవ్వట్లేదండి. అలాగే నిన్న వీడియో రీల్ బయటకు వచ్చింది ట్రైలర్ గురించి ఏదో. అవునండి, అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది అన్నట్టుగా మీరు కొంచెం సెటర్కి చేశారు. అది మీకు కూడా ఫీల్ అవుతున్నారు ఏమన్నా మీరు అట్లా? లేదండి, కంటిన్యూస్గా వీడియోస్ వదులుతూనే ఉన్నాం కదా. సడన్గా ఒక ఐడియా వచ్చిందనమాట పిఆర్ టీమ్కి. వాళ్ళే ఇలా చేద్దామంటే మా మీద మేమే జోక్ వేసుకున్నాం. మీ మీదనేనా ఈ రీసెంట్గా ఈ మధ్య ప్రమోషన్? లేదు, మా మీద మేమే అండి, అలా ఏం లేదు, ఎవరిని ఉద్దేశించి కాదు, అది మా పైనే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వంశీ గారు సార్, మీ సినిమాలు మీరు చూస్ చేసుకునే కంటెంట్ చాలా బాగుంటుంది, కానీ రిలీజ్ విషయంలో కొంచెం అటు ఇటు తేడా కనిపిస్తుంటుంది. జామ్ ప్యాక్ కాంపిటీషన్లో మీ సినిమాలు రిలీజ్ అయ్యి రీచ్ ఎక్కువ కాకపోతున్నాయి అనేది ఫీలింగ్. మీరేమంటారు సార్? ఈ పోటీలో ఈ సినిమాని రిలీజ్ చేయడం అంత అవసరం? ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కుదురుతుందండి, దాని ఏముంది. లాస్ట్ 2 సార్లు అదర్ ఫిల్మ్స్ పర్ఫార్మ్ బెటర్, వెరీ హ్యాపీ. వేరే సినిమాలు కూడా ఆడి, నా సినిమా కూడా ఆడింది, నా సినిమా ఏం ఫెయిల్ అవ్వలేదు కదా. ఈసారి నా సినిమా బెటర్గా ఆడుతుందేమో చూద్దాం అంతే. మీ సినిమా మీద కాన్ఫిడెన్స్తోనే ఈ పోటీలో ఉన్నారండి? అవును, ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్ ఉంటేనే కదా మంచి డేట్ వేస్తాం. కావాలని ఉగాది, రంజాన్ అన్ని 4 days హాలిడేస్ వస్తున్నాయి, వీకెండ్ డేట్. 2 సినిమాలు ఎప్పుడూ తీసుకోగలుగుతాయి. పక్క లాంగ్వేజ్ సినిమాలు మనం ఎప్పుడు డిక్టేట్ చేయలేము కదా. వాళ్ళ డేట్స్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి, అవి మనం ఏం డిక్టేట్ చేయలేము. కాబట్టి మా 2 సినిమాలకి అయితే కంఫర్టబుల్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రాబ్లం ఏం లేదని ప్లాన్ చేసి వచ్చాము. సార్, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా మీ బ్యానర్లో 50th సినిమా అంటున్నారు, నిజమేనా అండి? జరిగితే వెరీ హ్యాపీ కదండి, దానికంటే ఏం కావాలి. ఓకే.